నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో కొనసాగుతున్న రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు జిలానీ బాషా. క్రీడల వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో రోటరీ మరియు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మాట్లాడిన డాక్టర్ జనార్దన్ రెడ్డి. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించాం. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాల త్యాగాలు అనే ఉపశీర్షిక పుస్తకాన్ని ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్ సాంకేతికతను వినియోగించుకోనున్న టీటీడీ. ఈ మేరకు ఏఐ సహకారంతో ఫేస్ రిగ్రెషన్ ఎంట్రీ విధానాన్ని పరిశీలించిన టీటీడీ బోర్డు సభ్యులు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుందని, మేనేజ్మెంట్ ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ బాషా కోరారు. గూడూరు పట్టణంలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద సస్పెండ్ చేసిన 3 కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 14 రోజులకు చేరుకున్నాయి. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ బాషా మాట్లాడుతూ సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని గత 14 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయని, దీనిపై డిఎంతో ఈ రోజు చర్చిస్తున్నామని, మేనేజ్మెంట్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ పోరాటం చేస్తుందని, వాటిని కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిలానీ బాషా, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ హానరబుల్ ప్రెసిడెంట్. ఈరోజు గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షలు 14వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షల్లో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ అభినందనలు, విప్లవాభినందనలు తెలియజేస్తున్న రాష్ట్ర సెంటర్ నుంచి. ఈ 14 రోజుల తర్వాత ఈ చర్చలు ఈరోజు జరిగేటట్టు ఉన్నాయి. మరి ఆర్ఎం గారితో, అదేవిధంగా డిప్యూటీ సిటిఎం గారితో ఈరోజు చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏవైనా చర్చలు సానుకూల దృక్పథంతో జరగాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఈ యొక్క సమస్యలు 1/2019 సర్క్యులర్ అనేది దీన్ని పక్కన పెట్టేసింది యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ గూడూరు డిపోలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం వల్ల అది మళ్ళా వచ్చింది. దీని మీద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల్లో, అనేక జిల్లాల్లో మరి నిరసనలు చేస్తున్నాము, సదస్సులు పెట్టున్నాము, క్లాసులు పెట్టున్నాము. ఈ సర్కులర్ని అమలు చేయాలని చెప్పేసి అన్ని దగ్గర కోరుతున్నాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కోరిన తర్వాతే మిగతా సంఘాలు దీని మీద మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. మరి ఈరోజు గూడూరు డిపోలో ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క 21 రోజుల పోరాటం కూడా మరి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా 1/2019 సర్కులర్ని ఖచ్చితంగా అమలు చేయాలనే దాంతోపాటు కూడా సమానంగా అందరికీ అమలు చేయాలి అనేటువంటిది కూడా ఈరోజు ముందుకు వచ్చింది. మరి అదేవిధంగా ఈ అక్రమ సస్పెన్షన్లు అనేటివి ఇవి మామూలుగా మానవతా దృక్పథంతో నా పేరు శివకుమారు. నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. దాదాపుగా 14-15 రోజులుగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. 1/2019 సర్కులరు సమానంగా అమలు చేయాలని చెప్పి డిపో మేనేజర్కి చెప్పాము. ఆయన పాటించలేదు. తర్వాత రీజనల్ మేనేజర్ గారి దృష్టికి ఈ ఉద్యమం ప్రారంభించక ముందే తెలియజేశాము. ఆయన నేను పరిశీలిస్తానని చెప్పాడు, కానీ పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోలేదు. తర్వాత ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం రూపొందుకునే సమయంలో మళ్ళీ చర్చలకు పిలిచారు. చర్చల సారాంశంగా మొత్తం చర్చించిన తర్వాత మా యొక్క డిమాండ్లు 3 సస్పెండ్ చేసినటువంటి 3 కార్మికుల్ని సెకండ్ స్టేజీ అంటే ఎంక్వైరీ అయిన తర్వాత మీరు డ్యూటీలు ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ పెట్టాము. అందులో 2 కేసులు మాత్రం మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాము. ఇంకొక కేసు ఎంక్వైరీ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి పరిశీలిస్తాము, లేదా ఫైనల్ స్థాయిలో ఖచ్చితంగా మేము ఇస్తాము. దాని మీద దాదాపు 21 రోజులుగా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళింది. ప్రధానంగా ఏంటంటే 1/19 సర్క్యులర్ని ఈ డిపో మేనేజరు ఎందుకు అందరికీ సక్రమంగా అమలు చేయలేదు అనే దాని మీదనే ఇక్కడ టోటల్గా జరిగింది ఈ ఉద్యమం. దీన్ని పై స్థాయి అధికారులందరూ పరిశీలించారు. ఆయన చేసినటువంటి చర్యలను కూడా బాగా అవగాహన చేసుకొని మా రాష్ట్ర మరియు రీజన్ కమిటీలతో మాట్లాడి దీన్ని. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, వివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు సమాజంలో ఎక్కువగా పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయారని, క్రీడలు మర్చిపోతున్నారని, క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని డాక్టర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ గూడూరు క్రికెట్ మరియు అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ అల్లూరు ఆదిశేషారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రారంభించారు. 5 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శారీరక దృఢత్వం కొరకు క్రీడలు ఎంతో ముఖ్యమని, నేటి పరిస్థితుల్లో చాలా పాఠశాలలో సరైన గ్రౌండ్ వసతి కూడా లేదని అన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డికి క్రీడలు అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రీడల కొరకు కొంత నిధిని ఏర్పాటు చేశారని, దాని ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాకుండా కొంత టైం కూడా ఈ స్పోర్ట్స్కి కేటాయించాల్సిందిగా నేను కోరుతున్నాను. స్పోర్ట్స్ వల్ల శరీర దారిద్ర్యం పెరిగి శరీరం బాగా హెల్తీగా ఉంటుంది. హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ. So when you are healthy, you will be able to concentrate well on studies and do better in your career. So I request every student to be స్పోర్ట్స్ గేమ్స్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అదే స్ఫూర్తి అల్లూరు ఆదిశేషారెడ్డి గారికి ఉండేది. ఆయన 80 ఏళ్ళప్పుడు కూడా టెన్నిస్ ఆడేవాడు. ఆ స్ఫూర్తితోనే ఆయన హెల్తీగా ఉండేవాడు. లాస్ట్ వరకు హెల్తీగా ఉన్నాడు. సో ఆయన కోరిక మీద ఈ స్టేడియం ఎప్పుడు కలకలాడుతుండాలని ఆయన కోరిక. చేయాలని నిర్ణయించినా కూడా వర్షాల వల్ల చేయలేకపోతున్నాం. కానీ పిల్లలందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఆశిస్తారు. మామూలుగా ఆయన కోరిక ఏంటంటే ఆయన జీవితకాలం ఇక్కడ నా పేరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ ప్రోగ్రామ్కి ఆదిశేషారెడ్డి గారు ఫండ్ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ప్రతి సంవత్సరం 2 సార్లు ఆయన బర్త్డే రోజు జూలై 1వ తేదీ అండ్ ఈరోజు 24వ తేదీ డిసెంబర్ 24వ తేదీ కూడా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కానీ పిల్లలు పాపం అన్సాటిస్ఫైడ్ అయ్యారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక టైంలో కానీ పిల్లలు అంటే రెగ్యులర్గా వస్తారు. ఆయన చనిపోయి 12 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఆయన 12వ వర్ధంతి. ఈ సందర్భంగా ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ కూడా ఆయన వర్ధంతి రోజున ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా ముఖ్యం. అందుకనే ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, నా తదనంతరం కూడా రోటరీ మెంబర్స్ అందరూ ఎవరెవరు వస్తున్నారు నేను పైన నేను చూస్తుంటానని చెప్పి జోక్ చేసేవారు. అందుకని నా తర్వాత కూడా అందరూ అన్ని కార్యక్రమాలు జరగాలి, అందరూ కూడా రావాలని చెప్పేవాళ్ళు. అట్లా రోటరీ క్లబ్ కూడా దీన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం కూడా స్పాన్సర్ చేసినటువంటిది అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ స్పోర్ట్స్ ట్రస్ట్. దానికి ముందుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో దశరథ రామరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మునిగిరీష్, జీజీ నాయుడు, అనిల్, రాంప్రసాద్, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ తెలిపారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాలు త్యాగాలు అనే ఉపశీర్షికతతో ప్రచురించిన పుస్తకాన్ని సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను తెలియజేసే కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాలు త్యాగాలు అనే ఉపశీర్షికతతో ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారిగా పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు 4500 మంది ప్రాణత్యాగాలు చేశారని వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక మందికి సమస్యల పరిష్కారానికి దారి చూపించినటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అటువంటి పార్టీకి ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రేపు డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఈ శతవార్షికోత్సవాల్ని ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ శతవార్షికోత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి మాకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఈ గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా పార్టీకి పండగ వాతావరణంలో మేము జెండాలు ఎగరేసి అదేవిధంగా ప్రదర్శనలు సదస్సులు సభలు జరుపుకొని వాటికి మేము కొత్తగా వచ్చే శాఖలన్నిటికీ అనేక పోరాటాలు ఉజ్వల ఘట్టాలు అనేక మంది ప్రాణత్యాగాలు ఎన్నో అజరామమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రోజు రేపు డిసెంబర్ 26వ తేదీకి 100వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి ముద్రించినటువంటి కమ్యూనిజం సంచికని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గూడూరు కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు 100 సంవత్సరాలుగా అశేషమైన త్యాగాలు, ఎన్నో ప్రజా సమస్యల మీద ఉద్యమాలు, భూ సమస్యల మీద ఉద్యమాలు, వీటిలన్నిటి సాధించుకుంటూ 100 సంవత్సరాల కమ్యూనిస్టులు ప్రజల్లోనే నిరంతరం ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ కార్మిక వర్గానికి అదే విద్యార్థి యువకులకి అదే రైతులకి వ్యవసాయ కార్మికులకి అన్ని అనేక రకాలు కూడా అండదండగా ఉంది. ఈరోజు భారత ప్రముఖుల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, అందులో జరిపిన పోరాటాలు, వాటి ఫలితాలు, కమ్యూనిస్ట్ పార్టీలో నిష్ణాతులైన నాయకులు ఈ ప్రత్యేక సంచికలో పొందుపరుచున్నారు. ఇది కమ్యూనిస్టు కార్యకర్తలకు నాయకులకే కాకుండా కమ్యూనిస్టు చరిత్ర తెలుసుకొనగోరే ఈనాటి యువతరానికి కానీ వాళ్ళందరూ కూడా మంచి గైడెన్స్ ఈ పుస్తకం. ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, దేశానికి అరిష్టమైన కపట నాటక కాషాయ కూటమి ఈరోజు మనం భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించే అవసరం లేకుండా 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. ఈ సదుపాయాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. Before time gaani 10 minutes depends on what they allow. 10 minutes 15 minutes తర్వాత మనం డినై చేసేస్తాం. ఓకే మనకి ఎలా కావాలంటే అలా చెప్పండి. 4 pm to 4:30 ఓవరాల్ గా సార్ చెప్పేది మీ టోకెన్ ఇస్తా ఇస్తారు. 24 స్లిప్ తీసుకోండి. పిలిగ్రిమ్ 2 రోజులు 3 రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా ప్లాన్ చేసుకొని స్లాట్ చేయాలి. దట్ ఇస్ ఓన్లీ ద థింగ్. అంటే యు హావ్ టు షెడ్యూల్. ఓకే అండర్స్టాండ్ చేయాలి. రీషెడ్యూల్ ఇట్. స్కాన్ అవసరం లేదు. దీనికి అవసరం లేదు. పేషెంట్ అవసరం లేదు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే అప్పుడు క్యూ లైన్ తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రిమ్ ని బయటికి పంపించగలిగితే తొందరగా చేయించడం. సరే ఎంటర్. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి దాతృత్వంతో గూడూరు పట్టణంలోని చర్చి వీధి నందు గల జిఎంయూపీ స్కూల్ ఆవరణలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేదలైన 15 క్రిస్టియన్ కుటుంబాలకు పలసరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ప్రగతి కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డి, పిల్లల శ్రీనివాసులు, కరిముల్లా, మల్లికార్జున, వై కృష్ణారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఓకే కొనక మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం కొనక ఆశీషారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ పలసరుకులను అందించడం చాలా సంతోషం. ఇదే విధంగా ప్రగతి సేవా సంస్థ మా అన్న చెప్పినట్టు చెప్పుకుంటా పోతుంటే ప్రతి సంవత్సరం కూడా 250-300 ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ప్రతినిత్యం కూడా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే విధంగా మా అధ్యక్షుల వారు కడివేటి చంద్రశేఖర్ గారు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఇక్కడ ఒక 8 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక 68 మందిని కావచ్చు ఇంకేదైనా కానీ ఎనీ ఛానల్ పెట్టిన వెంటనే మనము ప్రతిరోజు కార్యక్రమాలు చూసే క్రమంలో ప్రగతి సేవా సంస్థ చేసే కార్యక్రమాలన్నీ మీరు చూస్తూ ఉంటారు. ప్రగతి సేవా సంస్థకి మరి ప్రజలు ఇచ్చేటటువంటి ఆదరణ ప్రకారం మేమేంటంటే చక్కగా మరి 365 రోజులు ఉంటే సంవత్సరంలో 250-270 కార్యక్రమాలను మేము చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. అది కూడా మీ అందరి పూర్తి సహాయ సహకారాలతో మరి అదేవిధంగా ఏదైనా కానీ సంక్రాంతి కావచ్చు ఏదైనా కానీ మరి ముస్లిమ్స్ పవిత్రంగా జరుపుకునేటువంటి రంజాన్ మాసంలో కూడా ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా తోఫా అనేటటువంటి కార్యక్రమాలైనా కానీ క్రిస్మస్ కానుక కావచ్చు సంక్రాంతి కానుకలు కూడా ఇవన్నీ కూడా అందజేస్తున్నటువంటి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి పవిత్రంగా జరుపుకుంటారు. దాన్ని పురస్కరించుకొని ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకల్లో ముందు రోజు అంటే 24వ తేదీ ఈరోజు ఎంత వర్షమైనా కూడా లెక్క చేయకుండా మా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ హాజరయ్యి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ కానుక ఇస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు క్రిస్మస్ కానుక కూడా కొనక ఆశీషారెడ్డి గారి జ్ఞాపకార్థం కొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక 15 కుటుంబాలకి 18 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రక్రియ ఆగకుండా వస్తుంది. సైదాపురం మండలంలో ఉన్న అన్ని మైకా తెల్లరాయి గన్లు తెరిపించి కూలీలకు పనులు కల్పించాలని సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ పొటేల శిరీష కోరారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలో 7 మైకా గనులు 60కి పైగా తెల్లరాయి గన్లు ఉన్నాయని ఈ గన్లు గత 7 నెలలుగా మూతబడి ఉండడంతో కూలీలకు పనులు లేక వారి జీవనం ఆగమ్య గోచరంగా మారిందని ఇకనైనా ప్రభుత్వం స్పందించి గన్లు తెరిచి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో కూలీలకు పనులు కల్పించాలని వైకాపా తరపున తాను డిమాండ్ చేస్తున్నట్లు శిరీష వివరించారు. మైనింగ్ యార్డ్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు సార్ మీరే చూడండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడి ఆధ్వర్యంలో మా సైదాపురం మండలంలో పడుతున్న ఆఫీస్ ఫోటోలు ఇవి. వేమిరెడ్డి గారేమో మాకు మైనింగ్కి సంబంధం లేదని వారు చెప్తుంటారు. తన అనుచరుడేమో మా సైదాపురం మండలంలో ఆఫీస్ ఏర్పాట్లన్నీ చూస్తుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో తన అనుచరుని తన ఇంట్లోనే ఉంచుకుంటుంటారు. మీ అనుచరుడు మైనింగ్ వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ ఫోన్లు చేసి మీ మెటీరియల్ మాకే ఇవ్వాలని బెదిరిస్తున్నారు. మీరేమో మాకు నేను ఫ్యాక్టరీ కట్టాలని మీరు చెప్తున్నారు. ఫ్యాక్టరీ కట్టాలంటే 4 సంవత్సరాలు పడుతుంది కదా. అంటే ఈ 4 సంవత్సరాలు కూడా మీరు ఈ మైళ్ళన్నింటినీ కూడా మూసివేయాలనే ఉద్దేశమే కదా మీది. గత ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. మీరే మాట్లాడతారు. మరలా మీరే గతంలో నెల్లూరు జిల్లాలో ఏడీగా పనిచేసిన బాలాజీ నాయక్ని తిరిగి మళ్ళీ మీరే డీడీగా తీసుకొచ్చుకున్నారు కదా. దీనికి కూడా మీరు సంబంధం ఏదైనా చెప్తారా? నేను 20 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెల్లరాయి షరతుతోనే మీరు పార్టీ మారారని నేను చెప్పాను. దానికి మీరు స్పందించలేదు. కానీ 4 గోడల మధ్య మైన్ ఓనర్ని పిలిచి మీరు నాకు మైనింగ్కి సంబంధం లేదని చెప్తున్నారు. అదేదో మీకు ఈ మైనింగ్ మాఫియాతో సంబంధం లేకపోతే మీడియా ముందుకు వచ్చే నాకు ఈ మైనింగ్ మాఫియాకి సంబంధం లేదని చెప్పొచ్చు కదా. కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. ఈ మైన్లన్నింటినీ కూడా ఓపెన్ చేసి పేద ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నెల్లూరు కిమ్స్ వైద్యశాలలోని న్యూరాలజీ విభాగంలో అత్యంత అరుదైన చికిత్సను గూడూరు పట్టణానికి చెందిన 39 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తికి అందించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వైద్యశాలలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ వైద్యులు, మేనేజ్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ అభినయ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. 39 సంవత్సరాల వయసు గల రాజేష్ అనే పేషెంట్ గూడూరు నుంచి 2 సార్లు ఫిట్స్ రావడంతో మన కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పేషెంట్కి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నన్ను పిలిచారు. నేను వెళ్ళేటప్పటికి పేషెంట్కి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూ ఉండింది. 5 నిమిషాల కంటే ఎక్కువ ఫిట్స్ వస్తూ ఉంటే మన స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాము. అండ్ పేషెంట్ స్పృహలో లేరు. బీపీ, పల్స్ 2 రికార్డ్ అవ్వట్లేదు. అక్కడ కొన్ని పరీక్షలు చేయడం వల్ల మనకి కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఇట్లాంటి క్రిటికల్ ఆర్గన్స్ అన్నీ ఎఫెక్ట్ అయినట్టు మనకు తెలిసింది. అండ్ మన దగ్గరికి రాకముందు పేషెంట్కి 10 రోజుల నుంచి జ్వరం వస్తూ ఉండింది. సో జ్వరంకి సంబంధించి కొన్ని పరీక్షలు చేయడం వల్ల స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అనేది నిర్ధారణ చేయడం జరిగింది. పేషెంట్ 5 రోజుల పాటు కోమాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. మనం ఒక టీమ్ వర్క్తో అంటే ఇప్పుడు ఐసీయూ ఇన్ఛార్జ్ డాక్టర్ జగదీష్, ఐసీయూ టీంలో డాక్టర్ రిజ్వాన్, ఇంకా మిగతా డాక్టర్లు, జనరల్ మెడిసిన్ డాక్టర్ రవికిరణ్, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ టీమ్ వర్క్తో పేషెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ ఇప్పుడు పూర్తిగా కోలుకొని నార్మల్గా ఇప్పుడు నడుస్తూ నార్మల్గా ఉన్నారు. స్క్రబ్ టైఫస్ అనేది మనం కామన్గా చూస్తూనే ఉంటాము. కాకపోతే అన్ని క్రిటికల్ ఆర్గన్స్, అన్ని అవయవాలు డ్యామేజ్ అయ్యి కంటిన్యూస్గా ఫిట్స్తో రావడం అనేది అరుదు. ఇట్లా ఈ కండిషన్లో మనకు ప్రెజెంట్ అయినప్పుడు పేషెంట్ పూర్తిగా కోలుకోవడం కూడా చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. సో ఇది కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ ద్వారా. నా యొక్క చిన్న మనవి ఏంటనగా, జ్వరమే కదా అని మామూలుగా ఫార్మసీలో దొరికే ట్యాబ్లెట్స్ తీసుకొని, యాంటీబయాటిక్స్ తీసుకొని చాలా వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు 2-3 రోజులైనా జ్వరం తగ్గినప్పుడు మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటే, అసలు ఎస్పెషల్లీ ఈ సీజన్, వైరల్ సీజన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో వైరస్ అనేటివి ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని కాంప్లికేషన్స్ వచ్చేంత వరకు తెచ్చుకోకుండా ఎంత ఎర్లీగా హాస్పిటల్ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. సో ఈ అవకాశం ఎందుకంటున్నానంటే, ఇటీవల ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడమైంది. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమూహ ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ రోజు ధ్యాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ధ్యానం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఐక్యూ స్థాయిలు బాగా అభివృద్ధి అయి క్రమశిక్షణ పెంపొందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మస్తాని, నాసీరా, యామిని, హరిత, ధనశ్రీ, సుప్రియ పాల్గొన్నారు. డిసెంబర్ 21వ తారీఖుని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఈరోజు శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నందు మా విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించడం జరిగింది. సో ధ్యానము ద్వారా విద్యార్థులలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, అలాగే సృజనాత్మకత, మరీ ముఖ్యంగా క్రమశిక్షణ పెంపొందుతాయి అని ఎన్నో పరిశోధనల్లో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.
సో అందులో భాగంగా మేము ప్రతిరోజు కూడా మా శ్రీ గాయత్రి EM హై స్కూల్ నందు మా విద్యార్థులకి సో ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేపిస్తూ వాళ్ళల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, IQ లెవెల్స్ ఇవి పెంపొందడంలో మేము ఎంతో వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానాన్ని ప్రతిరోజు నేర్పించడం ద్వారా, చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. అలాగే ధ్యానం ద్వారా విద్యార్థులకి సరైనటువంటి ఆరోగ్యము, అలాగే సరైనటువంటి వికాసం కూడా పెంపొందుతుందని ఎన్నో పరిశోధనలో కూడా తేలడం జరిగింది. గూడూరు పట్టణంలోని బన్హీ సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న శ్రీ కాదర్వల్లి ఔలియా దర్గాలో గంధం మహోత్సవ్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఉభయదాత నివాసం నుండి గంధాన్ని సాంప్రదాయబద్ధంగా దర్గా వద్దకు తీసుకువచ్చి గంధం మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గంధం మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ గ్రంథ మహోత్సవం దాదాపు 78 సంవత్సరాల నుంచి అంటే మా పూర్వీకుల నుంచి జరుగుతూ వస్తుంది. అప్పుడిప్పుడో ప్లేగ్ వ్యాధి వచ్చిందని చెప్పేసి దాని నివారణ కోసం ఇక్కడ గంధం చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ఒక వారం లోపల నివారణ ప్లేగ్ వ్యాధి నివారణ జరిగింది. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే ఈ రోజుకి కూడా ఖాదర్ ఔలియా గారి గ్రంథోత్సవం జరుగుతుంది. ఇందులో మనీసాపేటలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా, పక్క నుంచి గ్రామస్తులు కూడా అందరూ పాల్గొని దీన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఉదయం 12 గంటలకి ఇక్కడ మా మహాప్రసాదం అందించబడుతుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమం బాలాజీ సేవా సమితి నెల్లూరు APS PDCL వారి సహకారంతో జరిగింది. కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 24/12/2024 ఈరోజు అన్నదాతలుగా నెల్లూరు చెందిన బాపూజీ సేవా సమితి APSPDCL కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు డొనేషన్ ఇచ్చిన వల్ల మనం చేస్తున్నాము. వాళ్ళది ఒక సేవా సమితి. మనల్ని గుర్తించి మనకు వాళ్ళు రాకపోయినా మనకు పేమెంట్ ఇచ్చి మన చేత అన్నదానం చేయించుకున్నారు. కాబట్టి వాళ్ళ సంఘ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు.
మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. विशिष्टाय श्री विश्वनाथ स्वामी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో కొనసాగుతున్న రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన SWF రాష్ట్ర నాయకులు జిలానీ బాషా. క్రీడల వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో రోటరీ మరియు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మాట్లాడిన డాక్టర్ జనార్దన్ రెడ్డి. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించాం. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కమ్యూనిజం 100 ఏళ్ల పోరాటాల త్యాగాలు అనే ఉపశీర్షిక పుస్తకాన్ని ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్ సాంకేతికతను వినియోగించుకోనున్న టీటీడీ. ఈ మేరకు ఏఐ సహకారంతో ఫేస్ రిగ్రెషన్ ఎంట్రీ విధానాన్ని పరిశీలించిన టీటీడీ బోర్డు సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.